ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు పారాయణలో హేమాడ్ పంత్ గారి మనస్సులోని ఆలోచనకు ముసలమ్మ కథ ద్వారా బాబా ఎటుల సమాధానమిచ్చెనో చదువుకుందాము. ముసలమ్మ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. సంతోషముతో ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనముగా ఉండిపోయెను. శ్యామ అతనిని చూసి, ఏమి జరిగినది, ఎందులకు మౌనముగా ఉన్నారు అని అడిగాను. అదే సమయమునందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి ప్రారంభమయ్యనని గ్రహించి శ్యామ హేమాడ్ పంత్ ఇద్దరూ త్వరగా మసీదుకు చేరిరి. బాపు సాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించెను. అందరూ బాజాభజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంత్ కూర్చొనిరి. వారిని చూసి బాబా హేమాడ్ పంతును పిలిచి శ్యామ ఇచ్చిన దక్షిణను ఇమ్మని అడిగాను. శ్యామ రూపాయలకు బదులుగా నమస్కారములు ఇచ్చెను అని, శ్యామ పక్కనే ఉన్నాడు కనుక శ్యామనే అడగవచ్చును కదా అని అనెను. అప్పుడు బాబా, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకొంటిరా, అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పుము అని అనెను. చుట్టూ ఉన్న ధ్వనిని కూడా లెక్కించక హేమాడ్ పంత్ వారు మాట్లాడుకున్నది అంతయు తనకు చాలా ఆనందము కలుగచేసినది అనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేసినది అని చెప్పెను. అప్పుడు బాబా, ఆ ముసలమ్మ కథ చాలా అద్భుతమైనది. ఆ కథను నీవు ఎటుల ఆనందించితివో నాకు వివరముగా చెప్పుము అనెను. అప్పుడు హేమాడ్ పంత్ తాను విన్న ఆ ముసలమ్మ కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనస్సునందు శాశ్వత ప్రభావమును కలిగించినది అని, తాను మనశ్చాంచల్యమును నిష్క్రమించినది అని, తనకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది అని, సత్యమార్గమును కనుగొనగలిగితిని అని చెప్పెను. ఆ మాటలు విని బాబా చాలా సంతోషముతో ఇట్లు చెప్పెను. నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానము అవసరము. దానిని అలవరుచుకొన్నచో కోరికలు అన్నీయూ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందుకల భగవంతునిని చూసెదవు. బాబా ఇంకా కొన్ని మాటలు చెప్పెను. బాబా మాటలు పూర్తి అయ్యేసరికి హారతి కూడా పూర్తి అయ్యెను. అందరూ ఏకకంఠంతో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయధ్వానములు చేసిరి. హారతి పూర్తి కాగానే బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానిని హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లు అనెను. ఈ కథను నీవు ఎల్లప్పుడూ మనస్సున జ్ఞప్తియందు ఉంచుకొనినచో నీ స్థితి కలకండవలె తియ్యగా ఉండును. నీ కోరికలు అన్నీయూ నెరవేరును. నీవు సుఖముగా ఉందువు అని అనెను. వెంటనే హేమాడ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి, ఓ దేవా, ఇట్లు నన్ను ఎల్లప్పుడూ అనుగ్రహించుము, ఆశీర్వదించి కాపాడుము అని ప్రార్థించెను. ఓ ప్రియమైన బాబా భక్తులారా, అప్పుడు హేమాడ్ పంత్కు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథనే కలకండ ప్రసాదముగా స్వీకరించి దానిని హృదయపూర్వకముగా సేవించి ధ్యానించి మనస్సున నిలిపెదము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం.